నమస్కారం. స్టాక్ మార్కెట్ అనగానే లాభాలు ఎలా సంపాదించాలి అని ఆలోచించడం కన్నా ముందు నష్టాలను ఎలా తగ్గించుకోవాలి అనేది చాలా ముఖ్యం. ఈ రోజు మనం ప్రసేన్జిత్ పాల్ రాసిన హౌ టు అవాయిడ్ లాస్ అండ్ ఎర్న్ కన్సిస్టెంట్లీ ఇన్ ద స్టాక్ మార్కెట్ పుస్తకం యొక్క సమగ్రమైన సారాంశాన్ని అంటే ఒక డీటెయిల్డ్ తెలుగు ఎక్స్ప్లెయినర్ను చూడబోతున్నాం. మార్కెట్లో స్థిరంగా సంపద ఎలా సృష్టించాలో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. మార్కెట్లో అడుగుపెట్టే దాదాపు 80% రీటైల్ ఇన్వెస్టర్లు తమ కష్టార్జితాన్నెందుకు కోల్పోతున్నారు? ఈ ఫ్యాక్ట్ ఎప్పుడైనా గమనించారా? మార్కెట్ అనగానే ఈజీగా డబ్బులొచ్చేస్తాయన్న భ్రమలో ఉంటారు చాలామంది. కానీ పెట్టుబడికి, వ్యాపారానికి ఉన్న తేడాను సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే ఈ వెల్త్ డిస్ట్రక్షన్కి అసలు కారణం. సరే, ఈరోజు మనం ఫాలో అవ్వబోయే ప్రాక్టికల్ రోడ్ మ్యాప్ ఇది. 1. స్టాక్ మార్కెట్ వాస్తవం. 2. ఫైనాన్షియల్ మోసాలను పసిగట్టడం. 3. 3-పాయింట్ చెక్లిస్ట్. 4. మల్టీబ్యాగర్ డ్యూయల్ ఇంజిన్. 5. స్టాక్స్ ఎప్పుడు అమ్మాలి. మరియు 6. ఒక సురక్షితమైన పోర్ట్ఫోలియో నిర్మాణం. ముందుగా మొదటి విభాగం స్టాక్ మార్కెట్ రియాలిటీ. గ్యాంబ్లింగ్కి, ఇన్వెస్టింగ్కి మధ్య ఉన్న అసలైన వ్యత్యాసాన్ని గమనించడం చాలా అవసరం. బ్లైండ్ టిప్స్ మీద ఆధారపడటం, ప్రతిరోజు స్టాక్ ప్రైస్ చెక్ చేసుకోవటం, రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవాలనుకోవడం ఇవన్నీ జూదం కిందికి వస్తాయి. నిజమైన పెట్టుబడంటే ఏంటో తెలుసా? ఒక వ్యాపారం యొక్క ఫండమెంటల్స్ను విశ్లేషించి అందులో దీర్ఘకాలిక యజమానిగా ఓపికగా ఉండటం. ఇప్పుడు రెండవ విభాగం ఫినాన్షియల్ మోసాలను ఎలా గుర్తించాలి. కేవలం ప్రాఫిట్ మరియు సేల్స్ గ్రోత్ నంబర్స్ని చూసి ఎప్పుడూ గుడ్డిగా టెంప్ట్ అవ్వకూడదు. ఎందుకంటే అకౌంటింగ్ బుక్స్లో ఆ నంబర్స్ని చాలా సులభంగా మ్యానిపులేట్ చేయవచ్చు. వస్తువులు డెలివరీ కాకముందే సేల్స్ చూపించడం లేదా రాని డబ్బును లాభంగా చూపించడం ద్వారా పబ్లిక్ని సులభంగా మోసం చేయవచ్చు. మరి ఇలాంటి కంపెనీల నుండి దూరంగా ఉండటానికి ఒక అద్భుతమైన అవాయిడెన్స్ టూల్ కిట్ ఉంది. ఒక కంపెనీకి డెట్ టు ఈక్విటీ రేషియో 1 కన్నా ఎక్కువుందా? ప్రమోటర్లు తమ షేర్లను 30% కన్నా ఎక్కువ తాకట్టు పెట్టారా? ఆ స్టాక్ బుల్ మార్కెట్లో కూడా వరుసగా 52 వారాల కనిష్టానికి పడిపోతోందా? లేదా రిటర్న్ ఆన్ ఈక్విటీ 12% కన్నా తక్కువ ఉందా? ఈ 4 రెడ్ ఫ్లాగ్స్లో ఏది కనిపించినా సరే ఆ స్టాక్స్ను పూర్తిగా పక్కనబెట్టేయాలి. మూడవ విభాగం 10 నిమిషాల్లో పనిచేసే 3-పాయింట్ చెక్లిస్ట్. ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏమిటంటే ఈ 3 గోల్డెన్ రూల్స్. మొదటిది, కంపెనీకి అసలు అప్పులు ఉండకూడదు, లేదా డెట్ టు ఈక్విటీ రేషియో 0కి దగ్గరగా ఉండాలి. రెండవది, గత 5 ఏళ్ల ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో అనేది రిపోర్ట్ చేసిన లాభాల కన్నా ఎక్కువే ఉండాలి. అంటే బుక్స్లో చూపిస్తున్న లాభం నిజంగా క్యాష్ రూపంలో వస్తోందని అర్థం. మూడవది, 5 ఏళ్ల యావరేజ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 14% కన్నా ఎక్కువగా ఉండాలి. పైగా అది తగ్గుముఖం పడుతూ ఉండకూడదు. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక రియల్ లైఫ్ కేస్ స్టడీ చూద్దాం. కాక్స్ అండ్ కింగ్స్ కంపెనీ డేటాను పరిశీలిస్తే 2019లో ఆ స్టాక్ ఏకంగా 90% క్రాష్ అయింది. కాని ఆ ముందస్తు సంకేతాలు మన ఈ 3-పాయింట్ చెక్లిస్ట్ ద్వారా 2016-17లోనే స్పష్టంగా బయటపడ్డాయి. అప్పులు 1 కన్నా ఎక్కువగా ఉన్నాయి, పైగా ROE దారుణంగా పడిపోతూ వచ్చింది. ఈ ఫిల్టర్ వాడితే ఇలాంటి వాల్యూ ట్రాప్స్లో ఇరుక్కునే ఛాన్సే ఉండదు. నాల్గవ విభాగం ద మల్టీ బ్యాగర్ డ్యూయల్ ఇంజిన్. నష్టాల నుండి బయటపడ్డాం, మరి మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఎలా పట్టుకోవాలి? దానికి డ్యూయల్ ఇంజిన్ అవసరం. అంటే కంపెనీ యొక్క ఎర్నింగ్స్ పర్ షేర్ EPS పెరగాలి. అదే సమయంలో మార్కెట్ ఆ వృద్ధిని గుర్తించి ఇచ్చే ప్రైస్ టు ఎర్నింగ్స్ PE రేషియో కూడా ఎక్స్పాండ్ అవ్వాలి. ఈ 2 ఇంజన్లు ఒకేసారి ఫైర్ అయినప్పుడే పెట్టుబడిదారుల వెల్త్ భారీగా పెరుగుతుంది. ఈ PE ఎక్స్పాన్షన్ జరగాలంటే 4 కండిషన్స్ అనుకూలించాలి. కంపెనీ లాభాల మార్జిన్లు క్రమంగా పెరుగుతూ ఉండాలి, అప్పుల భారం తగ్గుతూ ఉండాలి, అలాగే అది పెద్దగా ఎవ్వరికీ తెలియని అండర్ ది రాడార్ కంపెనీ అయి ఉండాలి. భారీ బ్యాంకుల కన్నా సులభంగా 10 కొత్త రాష్ట్రాలకు విస్తరించగలిగే స్కేలబిలిటీ ఉన్న స్మాల్ క్యాప్స్లోనే ఇది వేగంగా సాధ్యమవుతుంది. కాని చిన్న కంపెనీ కదా అని బ్లైండ్గా ఎంత పడితే అంత రేటు పెట్టేయకూడదు. ఇక్కడే పెగ్ రేషియోని వాడాలి. PEని దాని గ్రోత్ రేట్తో డివైడ్ చేసినప్పుడు వచ్చే ఈ వాల్యూ 2 కన్నా తక్కువ ఉంటేనే ఆ స్టాక్ ఫేర్ వాల్యుయేషన్లో ఉన్నట్లు. అలా కాకుండా కేవలం హైప్తో ఎక్కువ రేటు పెడితే అది ప్రమాదకరమైన ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఐదవ విభాగం స్టాక్స్ ఎప్పుడు అమ్మాలి. ఇది చాలామంది తప్పు చేసే ఏరియా.
ఎమోషనల్ సెల్లింగ్ అంటే లాభాల్లో ఉన్న బెస్ట్ స్టాక్స్ని ఎక్కడ పడిపోతాయో అని భయపడి త్వరగా అమ్మేయడం. అలానే దారుణంగా పడిపోతున్న చెత్త స్టాక్స్ని ఎప్పటికైనా రికవర్ అవుతాయన్న ఆశతో పట్టుకుని కూర్చోవడం. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. రేషనల్ సెల్లింగ్ అంటే మొదట ఏ బిజినెస్ రీజన్తో అయితే ఆ స్టాక్ కొన్నామో ఆ ఫండమెంటల్స్ పూర్తిగా మారినప్పుడు మాత్రమే ఎలాంటి ఎమోషన్స్ లేకుండా దాన్ని అమ్మి బయటికి రావడం. 6వ విభాగం ఒక సురక్షితమైన పోర్ట్ఫోలియో నిర్మాణం. ఒక సేఫ్ పోర్ట్ఫోలియోకి ఉండాల్సిన స్టాక్స్ సంఖ్య కరెక్ట్గా 10 నుండి 20 మధ్యలో ఉండాలి. 50కు పైగా స్టాక్స్ కొంటే అది సురక్షితం అనుకోవడం ఒక అపోహ మాత్రమే. దాన్ని ఓవర్ డైవర్సిఫికేషన్ అంటారు. దీనివల్ల ఓవరాల్ రిటర్న్స్ డైల్యూట్ అయిపోతాయి. సో ఈ 10 నుండి 20 మధ్య బెస్ట్ క్వాలిటీ స్టాక్స్ని మెయింటైన్ చేయడమే అసలైన బ్యాలెన్స్. ఒక ఐడియల్ పోర్ట్ఫోలియోను ఎలా నిర్మించాలో చూస్తే అందులో కేవలం ఒకే రంగం కాకుండా వేరువేరు సెక్టర్లకు చెందిన స్టాక్స్ ఉండాలి. అంతేకాకుండా ఇక్కడో అత్యంత ముఖ్యమైన విషయం ఉంది, అదే క్యాష్ రిజర్వ్. మార్కెట్లో భారీ కరెక్షన్ వచ్చినప్పుడు బెస్ట్ స్టాక్సు చాలా తక్కువ ధరకు దొరుకుతాయి. వాటిని పట్టుకోడానికి చేతిలో ఎప్పుడూ కొంత క్యాష్ రెడీగా ఉంచుకోవడం ఒక అద్భుతమైన స్ట్రాటజీ. దీర్ఘకాలంలో సక్సెస్ సాధించాలంటే ఇవే ఆ 3 మార్గాలు: నాలెడ్జ్, డిసిప్లిన్ మరియు పేషెన్స్. సరైన ఫండమెంటల్స్ నేర్చుకోవడం ద్వారా నాలెడ్జ్ వస్తుంది. నేర్చుకున్న రూల్స్ని తూచా తప్పకుండా పాటించడం డిసిప్లిన్ని నేర్పుతుంది. ఒక మంచి వ్యాపారం ఎదగడానికి టైం పడుతుంది కాబట్టి ఓపికగా వెయిట్ చేయడమే వెల్త్ క్రియేషన్కి అస్సలు రహస్యం. ఇది ఒక మెథడికల్ ప్రాసెస్, అంతేకాని రాత్రికి రాత్రే తగిలే లాటరీ కాదు. చివరగా ఎవరికి వారు వేసుకోవాల్సిన ఒక పవర్ఫుల్ ప్రశ్న: పోర్ట్ఫోలియో అనేది కేవలం ఆశల మీద నిర్మించబడిందా లేక డిసిప్లిన్తో నిర్మించబడిందా? మార్కెట్లో సక్సెస్ అనేది అదృష్టం మీద కాదు, మన ఎనాలిసిస్ పైనే ఆధారపడి ఉంటుంది. స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై ఈ సమగ్ర విశ్లేషణ ఒక క్లారిటీ ఇచ్చిందని ఆశిస్తున్నాం. ఈ సూత్రాలతో ఎవరైనా స్థిరంగా, సురక్షితంగా మార్కెట్లో సంపదన సృష్టించవచ్చు. మరో ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్తో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ ఇన్వెస్టింగ్.